కాండము 12వ అధ్యాయము 13వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. అలాగే ఇంకొక చివరి మాట కూడా, తెగులు మీ మీదకి రాదు. అలాగే ప్రియులారా 23వ వచనంలో కూడా చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. అలాగే యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయంలోని కొన్ని వచనాలను కూడా చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలను చదువుకుందాం. చివరి వచనం 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును దృశ్య మృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగుజేయును. తెగులును ప్రాణహానియు నీకు కలుగును. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మూడవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. ప్రియులారా, ఈ ఉదయవేళలో మన ప్రియ ప్రభువుని, మన మధ్య చేరి ఉన్న మన ప్రియ ప్రభువుని ఆరాధన చేయటానికి చేరి వచ్చి ఉన్నాం. ఆయన యొక్క గుణగణాలను వారి కాలంలో ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయనతో కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి, మనం ఆయనతో చేసిన సహవాసాన్ని బట్టి, ఆయన మనతో చేసిన సహవాసాన్ని బట్టి, మనం ఆయనతో గడిపిన ప్రతి క్షణాన్ని బట్టి, మన యొక్క గడిచిన కాలంలో ఆయన మనకి చేసిన మేళ్ళన్నిటిని బట్టి, గొప్ప రక్షణను బట్టి ఆయన్ని స్తుతించడానికి చేరి వచ్చాం. ఆయన మన విషయాల్లో ఆయన గుణ లక్షణాలన్నిటినీ ఆలోచించినప్పుడు ఆయనకి ఇంకా దగ్గరగా చేరి ఆరాధించడానికి ఇంకెన్నో లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఉదయవేళలో మనం చదువుకున్న 3 భాగాల్లో నుంచి కొద్ది సమయాన్ని మనం ఆలోచిద్దాం. మొదటిగా మనం చదువుకున్న నిర్గమాకాండంలో చూసినట్లయితే, ఈ మధ్య చిన్నపిల్లలు సూపర్ బుక్ అని చూస్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క సూపర్ బుక్లో ఆ యొక్క సమయానికి అక్కడ జరిగిన పరిస్థితుల్లోకి వెళ్ళి ఆ పిల్లలు చూసి వచ్చి అర్థం చేసుకుని దేవుణ్ణి ఇంకా ఆరాధించడానికి లేదా గణపరచడానికి చిన్నపిల్లలకి ఆ టూల్ వాడడం జరుగుతూ ఉంది. మనం కూడా ఈ ఉదయవేళలో నిర్గమాకాండంలోకి వెళ్ళి ఒక్కసారి చూసినట్లయితే, ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎంత ప్రేమ, ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడో, అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధతను కొలమానం వేసుకోవడానికి మనం అక్కడికి వెళ్ళి చూసినట్లయితే, ఆయన ప్రజలను కొన్ని పరిస్థితుల్లో నుండి రక్షించడానికి లేదా కాపాడడానికి అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపక దాటిపోదును అని ఆయన ప్రజలైన వారికి చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేల్కి చెప్తున్న విషయం ఇది. ఆయన అలాగే వస్తాడు. వచ్చినప్పుడు ఆ ద్వార బంధముల మీద ఆ యొక్క రక్తము, అక్కడ రక్తము అని రాయబడింది, కానీ వాళ్ళు ఏ రక్తాన్ని అక్కడ రాసుకున్నారో మరి మనందరికీ తెలుసు. దేవుని చేతిలో వారు నశింపక రక్షింపబడ్డానికి ఆయన సొంత ప్రజలకు దేవుడిచ్చిన ఒక ఆనవాలు ప్రకారం
వాళ్ళు అలా ఆ నశింప చేయడానికి సంహార దూత వచ్చే సమయానికి వాళ్ళు అక్కడ అలా రాసుకోవడం, ప్రభు దాటిపోవడం, దేవుడు దాటిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ జరిగిన ఒక సంభవాన్ని మనం ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే, రక్తాన్ని చూచి ఆయన నశింపచేయక దాటిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇది ఎవరి కోసం అంటే ప్యూర్లీ ఆయన యొక్క బిడ్డలైన వారి కోసం. ఇంకా చెప్పాలంటే కొంచెం లోనకెళ్ళి చెప్పాలంటే ఇశ్రాయేల్ కోసం అనుకుందాం. లేదా అంతకుముందు ఒక సంభవానికి వెళ్ళి చూస్తే, వాస్తవంగా ఏదైనా తోటలో దేవునికి వ్యతిరేకులైపోయారు ఈ ఆదాము అవ్వ. వారి దగ్గరికి కూడా వెళ్ళాడు, పిలిచాడు, ఎక్కడో దాక్కున్నారు, రాలా. ఇంకా దగ్గరికి పిలిచాడు, రాలా. వాళ్ళని ఆ ఏదైనా తోటలో నుంచి గెంటి వేశాడు. తర్వాత మళ్ళా దగ్గరికి తీసుకున్నాడు. ఏ రక్తము ద్వారా దగ్గరికి తీసుకున్నాడో మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా ఆయన ఒక రక్తము ద్వారా ఆయన బిడ్డలైన వారిని దగ్గరికి తీసుకున్నాడు. మనం ముందుకు వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చి చూసినట్లయితే మనకి ఒక విషయం క్లియర్గా దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ప్రేమ అర్థమైద్ది. మరి అక్కడ ఆది కాండంలో దేవుడు వారిని ప్రేమించటంలాదా ప్రేమించాడు. అక్కడ ఆయనకి పరిశుద్ధత ఎంత పరిశుద్ధుడో వాళ్ళకి అర్థమైంది. మరి అదే పరిశుద్ధతను నిర్గమాకాండంలోకి వచ్చేవారికి అదే ప్రేమను దేవుడు మరియు ఆయన బిడ్డల ఎళ్ళ ఆ రక్తము ద్వారా మరి అలా దాటి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చి మనం చూసినట్లయితే కొంచెం విచారకరమైన విషయం ఇక్కడ ఉండిద్ది. దేవుడు ఆయనే ఒంటరిగా కూర్చుని ఆయన ఓదార్పు లేక, ఆదరణ లేక అన్నట్లు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆల్రెడీ మనం నోవాహు సమయంలో ఆయన కొంత బాధపడ్డట్టు మనం చూస్తున్నాం. ఈ ప్రజల్ని ఎలా నాశనం చేయడం ఎందుకు సృష్టించుకున్నానని. ఆ ఏదైనా తోటలో వాళ్ళు చేసిన దానికి కూడా చాలా విచారపడిన దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన బిడ్డలను ఆయన రక్షించుకోవడం కోసం ఆయన ఎలాంటి అడుగులు ఆయన వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చి చూసినట్లయితే దేవుణ్ణి ఆదరించేవాళ్ళు లేదా దేవుణ్ణి ఓదార్చేవాళ్ళు ఎవ్వరూ లేని పరిస్థితుల్లో ఆయనే మరి ఓదార్చుకుంటున్నట్లు మనం చూడగలం. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను ఓదార్చుకుందును, నా ఉగ్రత తీర్చుకుని నన్ను ఓదార్చుకుందునని మాట్లాడుతున్న దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుణ్ణి ఓదార్చే పరిస్థితిలో ఏ మానవుడు లేడు. ఒకవేళ దేవదూతలు వచ్చి ఆయనకి సేవ చేసి ఆ దేవదూతలు కూడా ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నించిన ఆయన ఓదార్పు పొందలేడు. ఎందుకంటే ఆయన్ని ఓదార్చే వ్యక్తులు ఎవరైనా అంటే ఆ చల్లపూట సమయంలో కలిసిన ఆదాము అవ్వతో కలిసి ఆనందించినట్లు దేవదూతలతో ఆనందించలేడేమో, మనుషులైన మనలతో ఆనందించినట్లు ఇంకెవరితో ఆనందించడేమో, ఓదార్పు పొందలేడేమో. ఇట్టి దేవుడు, మన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన అక్కడ వాళ్ళు చేసే ఆయన పరిశుద్ధతకు భిన్నంగా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలాంటి వాతావరణంలో అక్కడ ఉందంటే చాలా టెరిబుల్ కండిషన్ అక్కడ ఉంది. అదేంటంటే ఒక తండ్రి తన కుమారుని తినివేస్తూ ఉన్నాడు, ఒక కుమారుడు తన యొక్క తండ్రిని తినివేస్తూ ఉన్నాడు. పాపం వల్ల వచ్చే ఈ జీతం ఇలా ఉంది. ఇంకా చూసినట్లయితే అక్కడ ఆయన వాళ్ళని చూసి తట్టుకోలేని స్థితిలో అలాంటి శిక్షను వారి మధ్య ప్రవేశపెట్టినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళందరినీ ఆ తెగులుతో లేదా మరణముతో ముట్టు పెట్టాలని లేదా వారిని అంతం చేయాలని దేవుడు అలా ఆలోచించడానికి కారణం ఏంటంటే వీరి యొక్క జీవితమే. 6వ వచనంలో ఉంది, అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను నా కట్టడలను త్రోసివేసి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయారు. ఈ ఉదయవేళలో దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో చూసిన ఈ సంభవాలన్నిటిలో మొదటి ఆది కాండంలో దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. నిర్గమాకాండంలో కూడా ఆయన బిడ్డలైన ఇశ్రాయేల్ని రక్షించుకోవడానికి ఆయన చేసిన ఆ కార్యంలో కూడా ఆయన ఎందుకు అలా చేశాడు అంటే వారిని రక్షించుకోవడం కోసమే. ఇక్కడ కూడా వీరిని కూడా రక్షించాలని చాలా ప్రయత్నం చేసి చాలా పనులు చేస్తూ ఉన్నాడు వారి కోసం. కానీ వీళ్ళంతా వ్యతిరేకులుగా
దుర్మార్గులుగా లేదా దుర్మార్గతని అనుసరిస్తూ ఉన్నారు. ఏం చేయాలో ఆయనకి అర్థం కావటల్లా. అందుకే ఆయన వాళ్ళని మరణానికి అప్పచెప్పి లేదా వారిని అంటే అంతం చేసి ఆయన ఓదార్చుకోవాలనుకుంటున్న ఆ సమయంలో మనం చూసినట్లయితే చివరి వచనంలో, ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును దుష్ట మృగములను పంపుదునని, ఆయన సొంత చేతులతో సృజించుకున్న ఆ పిల్లల్ని ఆయన అలా చేయడానికి ఆ పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయవేళలో నన్ను ఆపిన మాట, నా వాక్య ధ్యానంలో, నా పర్సనల్ ధ్యానంలో నా గురించి నేను ఆలోచించుకుంటున్నప్పుడు లేదా మన గురించి ఆలోచించినప్పుడు 13వ వచనం ఆపింది, ఉగ్రతను తీర్చుకుని నన్ను ఓదార్చుకుందును అంటూ ఉన్నాడు. మరి ఈ క్రొత్త నిబంధనలో బ్రతుకుతున్న మన విషయాల్లోకి వచ్చి మనం చూసినట్లయితే మత్తయి శుభవార్తలో మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తే ఒక కుష్ఠిరోగి అక్కడ ఉన్నాడు. ఆ కుష్ఠిరోగి ఆయన కొండ మీద నుంచి దిగిరాగానే చాలా జనసమూహం అక్కడ చేరి ఉన్నారు ఆయన చుట్టూ. వాళ్ళల్లో ఈయన ఒక కేక వేస్తూ ఉన్నాడు, ఇదిగో కుష్ఠిరోగి వచ్చి 8వ అధ్యాయము మత్తయి శుభవార్త 2వ వచనం. మన సమయానుకూలంగా ముందుకు వెళదాం. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, వాస్తవంగా కుష్ఠిరోగి వచ్చి మొక్కకూడదు. సమాజంలో ఉన్న వాళ్ళందరినీ మంచిగా ఉంచావు, నన్ను కుష్ఠరోగిగా ఉంచావు, నువ్వు ఎందుకని ఆయన్ని అసహించుకోవాలి లేదా ఆయన మీద కేకలు వేయాలి లేదా ఒకలాంటి అసహనాన్ని వ్యక్తం చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు, ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన గురించి అక్కడ చేరి ఉన్న ఆ జనసమూహం మాట్లాడుకుంటున్న మాటలను బట్టి కానీ అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి కానీ ఆయనకు ముందు నమస్కరించాలనిపించింది, ఆయనకి మొక్కాలనిపించింది. మొక్కేశాడు. మొక్కేసిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల్ని ఉదయవేళ ఆలోచించినట్లయితే ప్రభువా అంటూ ఉన్నాడు. అతనికి అర్థమైంది, ఈ కొండ మీద నుంచి దిగి వచ్చిన ఈ మనిషి ప్రభు ముందే మొక్కి వేశాడు. ఊరినే మొక్కరు, ఎవరిని పడితే వాళ్ళని మొక్కరు. ఈ కుష్ఠరోగి మొక్కాడు, ప్రభువా అంటూ ఉన్నాడు, లార్డ్ అంటూ ఉన్నాడు. ఎంత గంభీరమైన మాట. ఇంకా అప్పటికి ఆయన స్వస్థత పొందల, అతని జీవితంలో ఇంకా స్వస్థత రాలా, భౌతికంగా రాలా, లేదా దేవుడు అంటే ఏంటో అతనికి ఆ పర్సనల్ ఆ టచ్ అన్నది ఇంకా అతనికి ఆ జీవితంలో జరగకపోయినప్పటికీ, విన్న వాటిని బట్టి, చూచిన దాన్ని బట్టి అతని జీవితంలో జరగకపోయినప్పటికీ అతను దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయవేళలో ఆలోచించినట్లయితే మనకి చాలా గంభీరమైన దేవుని ప్రేమ పరిశుద్ధతను మనం తలపోయటానికి, ఆలోచించడానికి ప్రభువా అంటూ ఉన్నాడు. నీకు ఇష్టమైతే, ఈ మాట కూడా ఇంకా చాలా గంభీరమైన మాటే. నువ్వు చాలామందికి చాలా చేసావని విన్నాను, అవన్నీ చెప్పటంలేదు, కానీ ఆ మాటలే అక్కడ చాలా ఆదరిస్తూ ఉన్నాయి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా అంటూ ఉన్నాడు. తర్వాత దేవుడు చేయి చాపాడు, శుద్ధిని చేశాడు, వెళ్ళమన్నాడు. ఓకే, ఎవరితో చెప్పొద్దు, వెళ్ళి నువ్వు ముందు యాజకుడిని కనపరుచుకుని నీ కానుక సమర్పించమన్నాడు. మనకి సమయం లేదు కాబట్టి ముందుకు వెళుతూ ఉన్నాం. ఇతను కూడా కుష్ఠు నుంచి స్వస్థపడ్డాడు. ఒకవేళ శారీరక స్వస్థత అయి ఉండొచ్చేమో, కానీ నా మట్టుకు నేను అనుకుంటున్నాను, ఆ శారీరక స్వస్థతతో ఆ ముందు మాట్లాడిన మాటలను బట్టి, ప్రభువా అని మ్రొక్కిన దాన్ని బట్టి, నీకు ఇష్టమైతే ఈ శుద్ధునిగా ఈ మాటలన్నీ ఆలోచించగా మన హృదయాలు కూడా మనం తలపోసుకుందాం. పాత నిబంధనలో ఏదైనా వనం దగ్గర ఉన్న ఆ దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత పరిశుద్ధుడో వాళ్ళని విడిచిపెట్టలా. నిర్గమాకాండంలోకి వచ్చి చూసినట్లయితే అక్కడున్న వారిని కూడా విడిచిపెట్టలా. అదే పరిశుద్ధతో, అదే ప్రేమతో ప్రేమించాడు. కానీ ఇంకా ముందుకు వెళదాం. ఆ మత్తయి శుభవార్త చివరి అధ్యాయాల్లోకి వెళ్ళిపోతే ఆయన నన్ను, మనలను, పాపపు కుష్ఠితో ఉన్న మనలను రక్షించడానికి, విమోచించడానికి, మనం ఆ కొలమానం వేసుకుంటే ఆది కాండం మొదటి దినాల్లో ఉన్న ఆ యొక్క ప్రేమ, ఆ పరిశుద్ధత ఎలా వచ్చింది అంటే, ఆయన విసుగుతో ఉన్న ఆయన్నే ఓదార్చుకుంటున్న ఆయన మనల్ని కూడా ఆయన తప్పనిసరిగా ఆ యొక్క పాత నిబంధనలో చేసినట్లు శిక్షించాల్సిందే, చంపేయాల్సిందే, డిలీట్ చేయాల్సిందే. అలాంటి నన్ను, మనలను ఆయన డిలీట్ చేయకుండా
ఆయన ఇంక ఎలా వీళ్ళని రక్షించాలి అని ఆలోచించుకుంటూ వచ్చిన ఆయన ముద్దు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నా కోసం మన కోసం బహుమానంగా పంపించి, ఏ రక్తమైతే ఆ ఇశ్రాయేలుని రక్షించిందో, ఏ గొర్రెపిల్ల లేదా ఏ జంతువు యొక్క శరీరము ద్వారా అక్కడ చిందింపబడిన రక్తం ద్వారా ఆదాము అవ్వ రక్షింపబడ్డారో, మనలను రక్షించడానికి ఆయన, మనం ఇందాక పాడుకున్న పాటలో, ఆయన రక్తాన్ని ఏరుల్లా, ఆయన యొక్క శరీరంలో ఉన్న ఆయన సొంత రక్తాన్నే ఆయనే దిగి వచ్చాడు. ఇంక ఎవరి ద్వారా ఆదరణ పొందలేకపోయి ఆయనే నిన్ను మనలను దగ్గరికి ఆయన బిడ్డలుగా, ఆయన సమీపస్తులుగా చేర్చుకోవడానికి ఆయనే భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువుగా పుట్టాడు. ఆయన పుట్టడమే కాదు, ఆయన శరీరంలో ఆయన మన కోసం కలిగి ఉన్న ప్రతి ప్రేమ అణువుని, ఆయన శరీరంలో ఉన్న ప్రతి అణువు ద్వారా, ప్రతి శరీర భాగం ద్వారా, తన యొక్క ఆ యొక్క పవిత్రతలో అంటే పరిశుద్ధతలో ఉన్న ఆయన ఆలోచనల ద్వారా ఎక్కడ మరి ఆయన అంటే కొంతైనా ఆయన కోసం దాచుకోకుండా ఆయన మన కోసం వెల ఇచ్చి ఖర్చు పెట్టి ఆయన మనల్ని రక్షించాడు. ఈ ఉదయవేళలో ఆలోచించినట్లయితే, ఒకవేళ కుష్ఠరోగి విన్న మాటలను బట్టి ప్రభువా అన్నాడు, లేదా నీకు ఇష్టమైతే అన్నాడు, లేదా మొరొక్కాడు. మరి కానీ ఈరోజు మన ఆత్మీయ స్థితిని బట్టి ఆయన మనకి అంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఈ ప్రదేశంలో నిలబడడానికి లేదా ఇక్కడ కూర్చోవడానికి, మందిరంలో రావడానికి అర్హత లేని కుష్టి కలిగిన మనలను రక్షించడానికి ఆయన ఇచ్చిన వెలను ఒక్కసారి ఆలోచించినట్లయితే, అక్కడైతే ఏదో ఒక రక్తాన్ని రాసుకోండి మిమ్మల్ని సంహార దూత దాటి వెళ్ళిద్దని చెప్పి రక్షించాడు. కానీ విసిగిపోయిన ఆయన ఏం చేశాడంటే, అక్కడ వాళ్ళని సంహరించడానికి ఆలోచించాడు వారి యొక్క దుర్మార్గతను బట్టి. అంతకంటే ఇంకా అధిక శిక్షను పొందవలసిన మనలను ఆయన ఎంత వెల ఇచ్చి రక్షించాడంటే, ఆయన దగ్గర ఉన్న ఆయనే లోకంలోనికి ఒక పేదవాని ఇంటిలోకి వచ్చేసాడు. ఇంకా చెప్పాలి అంటే, ఆయన ఆ మాటను ఇలా ఈ హృదయపూర్తిగా ఆలోచించి ఆరాధనలోకి వెళదాం. ఆయన కోసం ఆయన అంటూ ఏది ఒక్క అణువు కూడా ఉంచుకోవాలా, ప్రేమలో ఉంచుకోవాలా, పరిశుద్ధతలో అన్నీ మన కోసం ఎలాగా పెట్టేసాడు. అలా పెట్టేసి మనలను రక్షించాడు. కాబట్టి ఆ యొక్క కుష్ఠరోగి మొక్కినట్లు నువ్వు మొక్కుతున్నావా? ఆ కుష్ఠరోగి పిలుస్తున్న ప్రభువా అని, ప్రభువా అంటే ఏదో ఇక్కడికి వచ్చి బల్ల చుట్టూ చేరి ప్రభువా అంటే ఆయన ఆనందించే దేవుడు కాదు. మన జీవితంలో ప్రభువా అని ప్రతి క్షణాన్ని ఆయన పిలిచినట్టు మనం బ్రతికినట్లయితే అది పిలిచినట్టే. అలాంటి ఆయన మొక్కాడు. ఇంకా చెప్పాలి అంటే ప్రభువాని పిలిచాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయనకి కానుకను సమర్పించాడు. కుష్ఠరోగి దగ్గర కానుక ఉండిద్ది, ఎందుకంటే తను అడుక్కున్నప్పుడు కొంత అమౌంట్ వచ్చి ఉండిద్ది. ఆ అమౌంట్లో తనకు దొరికిన ఆ పరిశుద్ధతను బట్టి ఊరిలో నుంచి బయటికి వెలివేయబడిన అతను ఎంత గ్రాటిట్యూడ్తో, ఎంత కృతజ్ఞతతో తను ఆ యొక్క కానుకను తన దగ్గర అప్పుడు దాకా ఏదైతే అడుక్కున్నాడో వచ్చిందో అది అంతా తీసుకెళ్ళి వేసేసి ఉంటాడు. కాబట్టి ఉదయవేళలో ఆ పాపపు కుష్టితో నుంచి బయటపడ్డ మనం ఎంత ఇస్తూ ఉన్నాం, అది కానుక రూపంలోకి, లేదా మన సమయ రూపంలో, పరిశుద్ధత రూపంలో, మన మాటల రూపంలో ఎంత ఇచ్చి ఉదయవేళలో ఆయన్ని మనం ఆరాధిస్తున్నామో ఎవరికి వాళ్ళం ఆలోచించుకుని ప్రభువుని ఆరాధిద్దాం. అట్లు చేయటంలో ప్రభు సహాయం చేయనుగాక.